హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? ఈరోజు మన స్పెషల్ వచ్చేసి మక్క గారెలు. 4 కంకులను తీసుకొని మంచి ఒలిచి తర్వాత పచ్చిమిరపకాయలు మంచిగా స్పైసీగా ఉన్నాయి, దొడ్డు ఉన్నాయి. ఒక గుప్పెడన్ని ఎల్లిపాయలు వేసినాక 1 స్పూను జీలకర్ర మంచిగా ఒలుసుకొని, 1 స్పూన్, 1/2 స్పూన్ అంత పెద్దనే ఉంది చెంచా. అది కొంచెం జీలకర్ర ఎక్కువ వేస్తేనే మంచి టేస్ట్ ఉంటుంది అనమాట. ఒకటిది మీడియం సైజు అల్లం ముక్క వేసుకొని మిక్సీ వేసుకున్న. కొంచెం ఏమంటారు, ఫైన్ పేస్ట్ అయ్యేటట్టు మిక్సీ పట్టుకోవాలి. ఉప్పు కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి, మళ్ళీ తర్వాత కలిపితే నీరు ఊరినట్టు అవుతుంది కదా. నేనైతే ఇప్పుడే వేసిన. ఇట్లా పేస్ట్ అయిన తర్వాత 2 సార్లు మిక్సీ పట్టిన. ఫస్ట్ది కొంచెం పలసగా అయింది, లాస్ట్ది ఏమో మంచిగా వచ్చింది. ఇప్పుడు కొంచెం ఇది లూజ్ అయింది కాబట్టి దీంట్లో ఒక 2 చెంచాలంతా శనగపిండి వేసిన, 2 చెంచాలంతా బియ్యం పిండి వేసి మంచిగా కలిపిన. కారం మనం పచ్చిమిరపకాయలు వేసినాం కాబట్టి కారం వేయాల్సిన అవసరం లేదు. మంచిగా కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఒక కడాయిలో నూనె పెట్టుకొని, నూనె వేడైన తర్వాత చిన్న ముద్ద వచ్చేటట్టు ఈ పిండిని కలిపి పెట్టుకోవాలి. ఒక ముద్ద తీసుకొని అరచేయిలో ఇట్లా ఒత్తితే గారె వచ్చేటట్టు చూసుకొని, ఇంకేమన్నా ఎక్స్ట్రా పడితే పిండి యాడ్ చేసుకోవచ్చు పలసగా అయితే. ఇట్లా కలిపిన తర్వాత చూసిరా ఇట్లా అయిపోయిందనమాట. ఇట్లా అయిన తర్వాత పక్కకు పెట్టుకోవాలి. ఇట్లా ముద్ద రావాలి, చేతిలోకి తీసుకొని ఇట్లా చేతిలో ఫింగర్స్ మీద అంటేనే గారె వచ్చేటట్టు ఉంటే మంచిగా వస్తుంది. ఇప్పుడు ఒక కడాయిలో మంచిగా నూనెని మసల పెట్టాలి బాగా. చేయి మీద రాకపోతే ఒక కవర్ తీసుకొని, కవర్ అరచేయి మీద పెట్టుకొని ఇట్లా సన్నగా ప్రెస్ చేసుకొని మధ్యలో ఒక హోల్ పెట్టి వేడి నూనెలో ఫ్రై చేయాలి. హై ఫ్లేమ్లో పెట్టొద్దు, కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉండాలి. గరం మీద ఉన్నప్పుడే గారెని వేయాలి. మళ్ళీ ఎక్కువ కూడా వేసినా కానీ నూనె చల్లగా అయితే ఆయిల్ కూడా ఎక్కువ పీల్చేస్తుంది. నా కడాయి కొంచెం పెద్దనే ఉంది కాబట్టి ఒక 5-6 పడతాయి మంచిగానే. ముందు రెడీ చేసి కూడా పెట్టుకోవచ్చు. ఇట్లా ఫాస్ట్గా వేయరాకపోతే ఒక కాటన్ క్లాత్ పైన ఇట్లా కొట్టుకుంటా కాటన్ క్లాత్ పైన పెట్టేసి ఒకటేసారి ఒకటి తర్వాత ఒకటి యాడ్ చేసుకోవచ్చు. రెండు వైపులా గరిటెతో మర్రేసుకుంటా వేసుకోవాలి, గారెలను వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత గారెల్ని బయటకు తీసేసేయాలి. అన్ని గారెల్ని ఇట్లనే వేసేసుకోవాలి. ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దాని గారెల్ని ఆయిల్లోనే తిక్కు కలర్ వచ్చేదాకా పెడితే బయటకు వచ్చినాక కొంచెం నల్లగా అనిపిస్తాయి. అందుకనేసి కొంచెం ఇలాంటి గోల్డెన్ కలర్లో ఉన్నప్పుడే తీసేసేయాలి. చూసిరా, ఆయిల్ కూడా ఏం పట్టకుండా మంచి టేస్టీ అయిన మక్క గారెలు. మీరు ఎట్లా ట్రై చేస్తారు, మీరేమేమి వేస్తారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎంతో టేస్టీ అయిన వేడి మక్క గారెలు చాయ్ కాంబినేషన్తో తింటే చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం.